హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఈజీగా స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నామండి. అది ఇన్స్టెంట్ జిలేబీ. ఈ జిలేబీకి నానబెట్టాల్సిన పని లేదండి, అలాగే 2 రోజులు ఆగాల్సిన పని కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయట కొన్న జిలేబీ టేస్ట్తోనే ఉంటుందండి. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవాలన్నప్పుడు, అందులోనూ జిలేబీ కావాలన్నప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలండి. అలాగే దీంట్లోకి 1 నిమ్మకాయ, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకోండి. దీని ప్లేస్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఈ పెరుగు కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. అప్పుడు ఇది బాగా యాక్టివేట్ అవుతుందండి. అలాగే దీంట్లోకి టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమి ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా థిక్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేస్తూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక కంటైనర్లోకి వేసుకోవాలండి. ఆలోపు మనం బెల్లం పాకం కోసం బెల్లాన్ని కరిగించుకుందామండి. 1 కప్పు మైదా తీసుకుంటే నేను దాంట్లోకి 1/3 కప్పు బెల్లం తీసుకున్నానండి. దాంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 2 ఇలాచీలు యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పాకం కొద్దిగా థిక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా మారిపోతుంది. ఇప్పుడు చేతితో ఒకసారి ఇలా అని చూస్తే కొంచెం తీగ పాకం వచ్చినట్టు ఉంటే సరిపోతుందండి. అప్పుడు మనకు జిలేబీ కోసం పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జిలేబీ వేసుకోవడానికి నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దాని క్యాప్కి ఇలా హోల్ చేసుకున్నానండి. మీ దగ్గర సాస్ బాటిల్ ఉంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ బాటిల్లోకి యాడ్ చేసుకుందాం. చూడండి, నేను మిశ్రమాన్ని మొత్తం ఇలా బాటిల్లోకి ఫిల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి.
ఇలా ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా జిలేబీలను చుట్టుకోవాలండి. చాలా ఈజీగానే వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక సైడ్ బాగా వేగిపోయిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పుకోవాలండి. ఈ జిలేబీలను ఇలా క్రిస్పీగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా బాగా వేగిపోయాయి మనకి. చూడండి మనకి జిలేబీ ఇలా తయారైపోయింది. ఇలా జిలేబీ వేడిగా ఉండగానే పాకంలోకి యాడ్ చేసుకోవాలండి. దీనికోసం పాకం కూడా గోరువెచ్చగా ఉండగానే జిలేబీలను యాడ్ చేసుకోవాలి. ఇలా జిలేబీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. అది బాగా పాకం పీల్చుకుంటుంది. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అయిపోయింది. ఇలా దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా మనం నార్మల్ జిలేబీ చేసుకునేలాగే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకునే ఈజీ రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న స్వీట్ రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ వైబ్.